నగేష్ నువ్వు రికార్డింగ్ చేయి, ఓకేనా? రైట్, అయ్యాక పోస్ట్ చేస్తాడు నగేష్. అన్నీ కరెక్ట్గా అవుతుంది రికార్డింగ్స్. రికార్డింగ్ అవుతుంది. నిన్న కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. నిన్నటివన్నీ ప్రాక్టీస్ చేశారా నగేష్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతా ఓకేనా? ఇవాళ మిగిలింది చార్ట్ ఏంటంటే మ్యాప్ అన్నమాట. సో when I say maps can be created using different kinds of fields. One is country name, you are all aware of it, or city name. Country name ఉన్నా, సిటీ నేమ్ ఉన్నా, లేదా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఉన్నా. తెలుసు కదా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే ఏంటో. సో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఉన్నా, లేదా ISO కోడ్స్ ఉన్నా, అంటే సో వీటిని ISO కోడ్స్ అంటారు అనమాట. అంటే ఇది ISO కోడ్ 2, ISO కోడ్ 3, ఈవెన్ న్యూమరిక్ కోడ్ ఆల్సో. సో వీటిలో ఏదున్నా కానీ మనం మ్యాప్ క్రియేట్ చేయొచ్చు ISO కోడ్ తోటి. కానీ ISO కోడ్ 2, ISO కోడ్ 3 అంటే ఏం లేదు, సింపుల్గా ఆఫ్ఘనిస్తాన్కి AF ఉంటుంది, అబ్రివేషన్ AF. 3 అయితే AFG అట్లా, ఓకేనా? సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉన్నా, ISO కోడ్ 2 ఉన్నా, ISO కోడ్ 3 లెటర్స్ ఉన్నా, లేదా కంట్రీ నేమ్ ఉన్నా, సిటీ ఉన్నా కానీ, న్యూమరిక్ కోడ్ ఉన్నా కానీ మనం కంట్రీ అనేది అంటే మ్యాప్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో మనకి ఏముంది? కంట్రీ నేమ్ ఉంది, సిటీ నేమ్ ఉంది. సో ఐ యూస్ కంట్రీ, చార్ట్స్, మ్యాప్, డ్రాగ్ అండ్ డ్రాప్. మ్యాప్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసింది అంటే మనకి మ్యాప్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో లేయర్స్కి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్, నో లేయర్ సెట్, యాడ్ యువర్ డేటా యాజ్ ఎ లేయర్ టు డిస్ప్లే ఇట్ ఆన్ ఎ మ్యాప్. యాడ్ లేయర్ అని అన్నా. సో ఎన్ని టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి? ఏరియా లేయర్, పాయింట్ లేయర్, లైన్ లేయర్, డెన్సిటీ లేయర్, బేసిక్ మ్యాప్, చార్ట్ లేయర్. వరుసగా లేయర్ పెంచుతున్నాడు. ఇది కొత్తగా వచ్చింది చార్ట్ లేయర్. అంతకుముందు వర్షన్లో డెన్సిటీ లేయర్ కొత్తగా వచ్చింది, అంతకుముందు లేయర్ వచ్చింది. అసలు ప్రీవియస్ గా నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ పాయింట్ లేయరే ఉంది, దాని తర్వాత ఏరియా లేయర్ తెచ్చాడు, దాని తర్వాత లైన్ లేయర్ అన్నాడు, డెన్సిటీ లేయర్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ చార్ట్ లేయర్ అంటున్నాడు. సరే చూసి చేసుకుంటాం, బాగుంటుంది, చేసేది ఏమో. ఓకే, అప్గ్రేడ్ అవ్వాలి. సో సెలెక్ట్ లేయర్ టైప్, ఫస్ట్ ఏరియా లేయర్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఆ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏరియా లేయర్ అంటే ఇంకా ఏరియా మొత్తం ఏమవుతుంది? బ్లూ కలర్ అవుతుంది. సో ఏరియా లేయర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఏరియా లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమొచ్చింది? డైమెన్షన్స్. ఏమి ఏరియాది, దానికి డైమెన్షన్ ఏంటి? మనకేముంది? కంట్రీ. సో ఏమైంది ఇప్పుడు? మనకి ఏదైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ మొత్తానికి ఏమొచ్చింది? బ్లూ కలర్ వచ్చింది. కానీ ఇక్కడ మెజర్ లేదు కదా. మెజర్ లేకుండా
ఇప్పుడు దీని ఏమైనా అర్థం ఉందో అసలు డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, దీనిలో మెజర్ నేను డిస్ప్లే చేయాలంటే ఏ విధంగా డిస్ప్లే చేయొచ్చు నేను కూడా అడిగే ఇదే క్వశ్చన్. కలర్ పరంగా చేయొచ్చు. ఓకే, సో కంట్రీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కంట్రీ లేబుల్ ఇంక్లూడ్ నల్ వాల్యూస్ అంతే, దీనిలో లిమిటేషన్ అనేది ఉండదు. లొకేషన్లో మనం ఫీల్డ్ తీసుకున్నాం అంతేనా, కంట్రీ అనే ఫీల్డ్ తీసుకున్నాం. సెలెక్ట్ ఫీల్డ్ విత్ లొకేషన్ నేమ్స్ ఆర్ జియోమెట్రీ డేటా. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటే రెండు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్కోప్ ఫర్ లొకేషన్స్ అంటే ఆటోమేటిక్గా ఆటో తీసుకుంటుంది, లేదా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి అది, కాంటినెంటా, కంట్రీయా, ISO కోడ్ 2, ISO కోడ్ 3, అడ్మినిస్ట్రేటివ్ ఏరియా లెవెల్ 1, లేకపోతే ఎయిర్పోర్ట్ కోడ్, IATA కోడా, సిటీయా, ప్లేసా. సో ఇట్లా మనకు ఉన్న డేటాని బట్టి అది తీసుకోవచ్చు అనమాట. ఆటో తీసుకుంటే ఆటోమేటిక్గా ఫీల్డ్ని తీసుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ కలర్స్. సో కలర్స్లో మనం కస్టమ్ కలర్ ఆన్ చేస్తాం, ఆఫ్ చేస్తాం. ఆన్ చేస్తే ఆటో అయింది, ఆఫ్ చేసి సింగిల్ కలర్ అంటే ఇది. కలర్ బై డైమెన్షన్ అంటే ఒక్కొక్క డైమెన్షన్ ఒక కలర్ వచ్చి డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, కలర్ బై మెజర్. సో మెజర్ ఏంటి, ఇక్కడ ఏం లేదు కదా మెజర్. ఇప్పుడు f(x) తీసుకుని మెజర్ ఇక్కడ రాస్తాం. కంట్రీలో సమ్ ఆఫ్ సేల్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇట్ విల్ మేక్ సెన్స్. ఎందుకు అని అంటే సేల్స్ని బట్టి కలర్ వస్తుంది. తక్కువ సేల్స్ ఉన్నది లైట్ కలర్. ఇప్పుడు ఈ చార్ట్కి అర్థం ఉంది అంతేనా కదా. ఇందాక దాకా ఏముంది, ఏదో ఓవర్గా చూపించాను అంటే. సో ఈ కలర్ ఆప్షన్స్ తెలుసు కదా మీకు, సీక్వెన్షియల్, రివర్స్ కలర్స్, రేంజ్. అవుట్లైన్ కలర్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఉంది అనుకో, దీనికి అవుట్లైన్ కలర్ ఏముంది, గ్రే ఉంది. ఈ కంట్రీ ఉంది, దీనికి అవుట్లైన్ కలర్ ఏముంది, గ్రే ఉంది. సో ఆ కలర్ మార్చాలంటే ఇక్కడ మార్చొచ్చు అనమాట. మారింది అవుట్లైన్ కలర్, అర్థమవుతుందా. సో అవుట్లైన్ కలర్ కూడా మార్చొచ్చు మనం. ఓకే, ఈ ఒపాసిటీ అంటే ఏంటి అని అంటే అవుట్లైన్ కలర్ అనేది పోతుంది అనమాట. ఒపాసిటీ ఫుల్ ఉంటే అవుట్లైన్ కలర్ ఉంటుంది, అవుట్లైన్ ఉంటుంది. ఒపాసిటీ తగ్గించే కొద్దీ నీకు బ్యాక్ అది అవుట్లైన్ కలర్ అనేది పోతుంది అనమాట. జస్ట్ మ్యాప్ చూడాలనుకుంటే మ్యాప్ చూడొచ్చు. ఓకేనా, ఇది కలర్స్. దాని తర్వాత మనకు సార్టింగ్ అంటే ఏముండదు దీంట్లో, ఏది పెట్టినా కానీ. ఆప్షన్స్ జనరల్గా మీకు తెలిసినవి, కానీ ఇక్కడ వేరు ఉన్నాయి. షో లెజెండ్ అంటే ఇది. షో టూల్ టిప్ అంటే ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చావు అనుకో USA సేల్స్, ఇక్కడికి వచ్చావు అనుకో జపాన్ సేల్స్, టూల్ టిప్ చూపిస్తుంది కదా. ఆ టూల్ టిప్ ఇన్ఫో తీసేసాం అనుకో, ఇక్కడికి వచ్చావు అనుకో ఏం చూపించదు. సో టూల్ టిప్ అంటే మౌస్ ఓవర్ చేసినప్పుడు మనకు చూపించేదాన్ని టూల్ టిప్ అని అంటాం. ఓకే, లెజెండ్ ఆటోనా, లార్జా, స్మాలా. ఇది లార్జ్, స్మాల్ అంటే కనపడట్లేదు, నన్ను అంటే అది ఓడిపోయింది. ఓకే, మ్యాక్సిమం విజువల్ ఆబ్జెక్ట్స్ 1000 అంటే ఎన్ని డిస్ప్లే చేయాలి, మ్యాక్సిమం ఎన్ని కంటెంట్స్ డిస్ప్లే చేయాలి అనేది. ఆ బ్యాక్గ్రౌండ్ లేఅవుట్ పెడదాము. సో అప్పుడే కొంచెం అర్థమవుతుంది మనకి ఏ చార్ట్ ఉంది ఏ చార్ట్ లేదు అనేది. ఒపాసిటీ. ఓకే, ఇప్పుడు కనబడుతున్నాయా కంట్రీస్ 1 2 3 4 5 6 7 8 ఇంకా 2 ఉంటాయి బుడ్డయి. సో మనం మాక్సిమం విజువల్ ఆబ్జెక్ట్స్ ఎన్ని పెట్టాము, 10 పెట్టాం కాబట్టి అట్లా వస్తున్నాయి. ఎక్కడ ఉంటాయి అట్లా అనమాట. మ్యాక్సిమం ఎన్ని డిస్ప్లే చేయాలని ఇది పెడతాం. షో లేబుల్ అని అంటే ఏంటంటే కంట్రీ నేమ్స్ అది చూపిస్తే, అంటే తక్కువ కంట్రీస్ ఉంటే ఓకే. ఇప్పుడు సపోజ్ ఇందాక 10 పెట్టినప్పుడు ఇట్లయితే ఓకే, అర్థమవుతుందా. అట్లా కాకుండా అనుకో, అంటే ఎక్కువ పెడితే ఏంటంటే క్లమ్జీ అయిపోతుంది. సో we will లేబుల్ అనేది ఆఫ్ చేస్తాం. ఓకే, ఆన్ చేసినప్పుడు ఇంకొక ఆప్షన్ వస్తుంది, కంట్రీ ఏ లేబుల్స్, కంట్రీ జూమ్ లెవెల్స్ చూపించాలా లేదా అనేది. సో మన లేబుల్ ఉన్నప్పుడు అది. సో లేబుల్ తీసేసాను. ఓకే, లేయర్ డిస్ప్లే. షో లేయర్ అంటే లేయర్ డిస్ప్లే చేయాలా వద్దా, ఏరియా లేయర్. ఓకే, షోయింగ్ జూమ్ లెవెల్స్ అంటే జూమ్ ఉన్నప్పుడు కూడా జూమ్ లెవెల్స్ డిస్ప్లే చేయమని. క్యాలిక్యులేషన్ కండిషన్ అంటే మీకు తెలిసిందే, ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటేనే చార్ట్ డిస్ప్లే చేయాలా లేకపోతే డిస్ప్లే చేయకూడదు. సో ఇది ఏరియా లేయర్, అర్థమవుతుందా. ప్రస్తుతానికి నేను ఇది షో లేయర్ తీసేస్తున్నాను, ఎందుకంటే వేరే లేయర్ కూడా ఇప్పుడు పెడతాం కాబట్టి. ఓకేనా, డిలీట్ లేయర్ అంటే లేయర్ డిలీట్ అయిపోతుంది. సో ఇదేంటిది, ఇప్పుడు దాకా చూసి మనం ఏరియా లేయర్, దాని బ్యాక్ వస్తున్నాం. ఏరియా లేయర్ అనేది ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక లేయర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు పాయింట్ లేయర్. ఓకేనా,
సో పాయింట్ లేయర్కి వచ్చా, పాయింట్ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు కంట్రీ మీద కాకుండా సిటీ మీద చేస్తాను. ఓకే, సిటీ, ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. సో దీనిలో ఏమైనా మెజర్ ఉందా? ఏం లేదు. ఇక్కడ ఆప్షన్ ఏం లేదు కదా, డైమెన్షన్ ఉంది. లొకేషన్ ఇందాక ఆప్షన్ చెప్పాను కదా, లాటిట్యూడా లాంగిట్యూడా. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఓన్లీ పాయింట్ లేయర్కి మాత్రమే వస్తుంది, ఏరియా లేయర్ పాయింట్ రాదు. ఓకే, ఫీల్డ్స్ ఉంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, లాటిట్యూడ్ ఫీల్డ్ ఏంటి, లాంగిట్యూడ్ ఫీల్డ్ ఏంటి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది సెలెక్ట్ చేస్తే ఆ సెలెక్ట్ చేయకపోతే మనం వచ్చిన సిటీయే తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. ఓకేనా? దాని తర్వాత సైజ్ అండ్ షేప్. సో ఇక్కడ మనం ఏం రాస్తాం? కండిషన్, బబుల్ సైజ్. కండిషన్ ఎక్స్ప్రెషన్, ఇది సైజ్ బై ఎక్స్ప్రెషన్, మెజర్ రాస్తాను ఇక్కడ. సో సైజ్కి ఒక ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. సో సైజ్కి ఏం రాస్తున్నాను నేను? సేమ్ సమ్ ఆఫ్ రాసా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు సేల్స్ని బట్టి ఏమైంది? బబుల్ సైజ్ పెరిగింది. దాని లేబుల్ రాస్తున్నాం, సేల్స్ అని రాస్తాం. ఓకేనా? ఇది బబుల్ ఉండాలా, ట్రయాంగిల్ ఉండాలా, స్క్వేర్ ఉండాలా, మన ఇష్టం వచ్చిన షేప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ సో ఇది షేపు సైజు. సైజ్కి ఒక ఎక్స్ప్రెషన్ రాసాము, దానికి షేప్ మన ఇష్టం వచ్చిన షేప్ ఇచ్చాము. కలర్స్ ఇక్కడ ఏం చేయొచ్చు? మళ్ళీ కలర్ పై మెజర్ కూడా తీసుకోవచ్చు. అంటే పాయింట్ లేయర్ లో మనం ఎన్ని మాక్సిమం మెజర్స్ తీసుకోవచ్చు? 2 తీసుకోవచ్చు. ఒకటేమో సైజ్ కి, ఒకటేమో కలర్. ఓకేనా? సో ఇది తెలుసు కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. కలర్ బై మెజర్ అంటే మళ్ళీ తీసుకుంటాం కాబట్టి సో ఎందుకులే. సో కలర్ బై మెజర్ తీసుకుని ఇక్కడ ఇంకొక మెజర్ తీసుకుంటున్నాను, యావరేజ్ ఆఫ్ మార్జిన్ తీసుకుంటున్నాను. అంటే ఏంటంటే సమ్ ఆఫ్ సేల్స్ ఏమో సైజు, గ్రాస్ మార్జిన్ ఏమో కలరు. అంటే ఇప్పుడు మన అనాలిసిస్ చేసినప్పుడు ఏం అర్థమవుతుంది అని అంటే ఇక్కడ ఈ బుడదం చూసా. సో అంకారాకి సమ్ ఆఫ్ సేల్స్ 18.4K ఉంటే మార్జిన్ చాలా ఎక్కువ ఉంది, 2.62K ఉంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్, అదర్ సిటీస్. ఓకే, సో కింద ఆప్షన్స్ సేమ్, కలర్ స్కీము, రివర్స్ కలర్స్, ఒపాసిటీ, అవుట్లైన్ కలర్ ఇందా నేను చెప్పినయే. సార్టింగ్ అంటే ఏమి ఉండదు. ఆప్షన్స్లో జనరల్లో సేమ్, లెజెండ్ చూపించాలా లేదా, షో టూల్ టిప్, మ్యాక్సిమం విజువల్ ఆబ్జెక్ట్, షో లేబుల్. సో ఇవన్నీ ఇందాకటివే. లేయర్ డిస్ప్లేలో సేమ్, షో లేయరు, షో జూమ్ లెవెల్స్, క్యాలిక్యులేషన్ కండిషన్, డిలీట్ లేయర్. అర్థమైంది అందరికీ? 2 లేయర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే స్వామి. ఓకే, షీఈస్ ట్రావెలింగ్. నరేష్ నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నావా లేదా? ట్రైన్లో ఉంటాను, నాట్ ష్యూర్. ఓకే, సో ఇది పాయింట్ లేయర్. బ్యాక్ వెళ్తున్నా, యాడ్ లేయర్, లైన్ లేయర్. ఇది ఎట్లా వచ్చిందో మనకి తెలియదు, బట్ ఓకే. డైమెన్షన్స్, లైన్, కంట్రీ, సో దీనికి 2 డైమెన్షన్స్. ఎందుకంటే లైన్ ఉండాలంటే 2 డైమెన్షన్స్ ఉండాలి. ఒక పాయింట్కి కదా లైన్ ఉండేది, అర్థమవుతుందా? సో అందుకని చెప్పేసి 2 తీసుకున్నా. కంట్రీ తీసుకున్నాను, సిటీ తీసుకున్నాను. లొకేషన్ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. బేసిక్గా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉన్నా తీసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, లేదా లైన్ జియోమెట్రీ. లైన్ జియోమెట్రీ అని అంటే ఏంటంటే ఒకే ఫీల్డ్లో 2 ఉండాలన్నమాట. సో మనం ఇచ్చిన స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, కంట్రీ దగ్గర స్టార్ట్ అయ్యి సిటీ దగ్గర ఎండ్ అవ్వమని ఇచ్చాం. ఓకే, విడ్త్ స్టైల్, విడ్త్ బై ఎఫెక్ట్స్ ఉందంటే ఏం అర్థం? దాకా బబుల్ సైజ్ వచ్చింది, ఇప్పుడు లైన్ విడ్త్. సేల్స్ ఎక్కువ ఉంటేనేమో విడ్త్ ఎక్కువ వస్తుంది, సేల్స్ తక్కువ ఉంటేనేమో విడ్త్ తక్కువ వస్తుంది. ఓకే, సేమ్ అంతే, ఇంకేం లేదు, మనం రాసుకుంటా పోతాం సేల్స్. ఓకే, లైన్ విడ్త్ రేంజ్, అట్ లైన్ కర్వ్ అనమాట. యారో, ఫార్వర్డ్ యారో, బ్యాక్వర్డ్ యారో. అమ్మా అది ఎవరు వాడింది లైన్, లైన్ ఎవరు వాడరు. ఓకే, బట్ ఉంది కాబట్టి అర్థం అవుతలేదు, అదే కదా చెప్పేది. సో ఒకటి మనం నేర్చుకుంటే ఒక మ్యాప్ ఏదైనా మిగతా ఆప్షన్స్ మొత్తం సేమ్ అన్నమాట. హలో స్వామి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది స్వామి.
ఇప్పుడు ఓకేనా? గిరీష్ ఇప్పుడు ఓకేనా నా వాయిస్? హలో నగేష్ ఓకేనా వాయిస్? గిరీష్ గిరీష్ నీకు ఇంటర్నెట్ కనెక్ట్ ఇష్యూ ఉన్నట్టుంది. హలో గిరీష్ నీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతావా? ఆయనకి ఇష్యూ పెట్టుకున్నా. నగేష్ గిరీష్ కి ఇష్యూ ఉందంట, ఒకసారి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతా అన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నా. మనోడు కనెక్ట్ అవగానే చెప్తా. నగేష్ కాల్ ఎందుకు కట్ అయింది? లేదు లేదు, నేను ఎందుకు కట్ చేస్తాను, నేను వెయిట్ చేస్తాను. సడన్గా కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎవరు స్టార్ట్ చేశారు కాల్? ఓకే సరే మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేయండి. అవునా? ఓకే. నేను చేసిన పివట్ టైంలో ఒకటి మాకు కన్ఫ్యూజ్ అయింది కొంచెం. కాలం తీసుకోవాలా రో తీసుకోవాలా? ఏంది జాయిన్ గడా ఏంది గిరీష్? గిరీష్ ఓకే. గిరీష్ జాయిన్ అయ్యావా? ఇప్పుడు ఓకేనా వాయిస్ నాది? సో మనం పాయింట్ లేయర్ కి ఏరియా లేయర్ కి ఎలాగైతే కలర్ బై మెజర్ తీసుకున్నామో ఇన్ ద సేమ్ వే
దీనికి కూడా కలర్ బై మెజర్ తీసుకోవచ్చు అనమాట. కలర్ బై మెజర్ తీసుకుంటే ఏ లైన్కి అయితే ఎక్కువ సేల్స్ ఉంటాయో ఆ లైన్కి డార్క్ కలర్ వస్తుంది అనమాట. ఓకేనా. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ పాయింట్ లేయర్కి మనం ఒక ఫీల్డ్ తీసుకుంటే సరిపోతుంది. బట్ లైన్ లేయర్ తీసుకోవాలన్నప్పుడు మనకి ఏమి ఉండాలి, 2 ఫీల్డ్స్ ఉండాలి. స్టార్ట్ పాయింట్ ఉండాలి, ఎండ్ పాయింట్ ఉండాలి. ఓకేనా. ఆ రెండింటికి లైన్ తీసుకుంటాం. ఓకే. సో రిమైనింగ్ అంతా సేమ్ ఆప్షన్స్. షో టూల్ టిప్, మాక్సిమం విజువల్ ఆబ్జెక్ట్, షో లేబుల్, లేయర్ డిస్ప్లేలో షో లేయర్, షో జూమ్ లెవెల్స్, క్యాలిక్యులేషన్ కండిషన్, మిగతా అన్ని సేమ్ అనమాట. షో ఇన్ జూమ్ లెవెల్స్ అని అంటే జూమ్ చేసినప్పుడు ఇక్కడ కాదు, అది జూమ్ డన్ లో కదా. డన్ లో కాదు, దాని కింద ఆప్షన్స్. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పే లేయరే, మిగతా ఆప్షన్స్ ఉంటాయి. అన్ని చార్ట్స్ లాగా అయితే అపియరెన్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుకే నేను చెప్పిన మ్యాప్ ఇప్పుడు అంటే టైం పడుతుంది అని చెప్పింది. మాక్సిమం జూమ్ లెవెల్ ఉన్నప్పుడు కూడా డిస్ప్లే చేయమని అర్థం. ఇక్కడ నో జూమ్ నుంచి మాక్సిమం జూమ్ లెవెల్లోకి డిస్ప్లే చేయమని. కాకుండా ఓన్లీ ఎట్లా పెట్టాను అనుకో, 8x జూమ్లోనే పెట్టాను అనుకో, అక్కడ ప్రజెంటేషన్లో జూమ్ తగ్గిస్తే కనపడదు. సో ఆల్ ద టైమ్ షో జూమ్ లెవెల్స్ ఆల్లోనే ఉండాలి. అన్ని జూమ్ లెవెల్స్లో కూడా లేయర్ డిస్ప్లే చేయమని అర్థం. ఓకేనా. సో ఇది లైన్ లేయర్. ఓకే. నెక్స్ట్ డెన్సిటీ లేయర్. ఈ లేయర్ డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి అది లేయర్ ఆఫ్ చేస్తాను. ఓ మ్యాన్, లైన్ లేయర్. ఆ లేయర్ కూడా ఆఫ్ చేశాను. సో డెన్సిటీ లేయర్ మనకు ప్రజెంట్ చేస్తుంది. యాడ్ కంట్రీ. ఓకే. కంట్రీలో డెన్సిటీ ఒకటే ఫీల్డ్, లొకేషన్ మనకు తెలిసిందే. వెయిట్ బై మనకు తెలిసినది. సో వెయిట్ బై సమ్ ఆఫ్ సేల్స్ అని ఇచ్చాను. సో దీనికి లేబుల్ సేల్స్ అని ఇద్దాం. ఇప్పుడు నీకు లెజెండ్ చూస్తే ఏమర్థం అవుతుంది? సేల్స్ ఎక్కువ ఉంటే ఏ కలర్ వస్తుంది? సేల్స్ ఎక్కువ ఉంటే ఈ కలర్, రెడ్ కలర్ వస్తుంది. ఒక రకంగా ఉంటే ఇది. సో ఇలా వస్తుంది అనమాట గ్రేడియంట్. అర్థమైందా? సో ఇది డెన్సిటీ. డెన్సిటీ అంటే తెలుసు కదా నీకు, థిక్గా అట్లా వస్తుంది అనమాట. సో ఇన్ఫ్లుయెన్స్ రేడియస్ 30 పిక్సెల్. ఎక్కువ పెడితే మనకి అసలు అర్థం కూడా కాదు. సో ఆ రేడియస్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఏం లేదు, ఇప్పుడు ఒక కంట్రీ ఉందనుకో, ఆ కంట్రీలో ఎంత సేల్స్ ఉంటే ఇన్ని కలర్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ బబుల్ చూసారంటే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ సెలెక్ట్ ఏ కంట్రీ. ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాను, ఒకసారి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే దానికి అన్ని కలర్స్ ఎందుకు వచ్చినాయి? ఎక్కువ సేల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని వచ్చినాయి అనమాట. దాంట్లో అర్థమవుతుందా? ఏ లెవెల్ వరకు ఉంటే అన్ని వస్తాయి అనమాట. మ్యాప్స్ వాడతాం. ఈ లేయర్లో ఈ వాడడం, ఏరియా లేయర్, పాయింట్ లేయర్, ఈ రెండే మాక్సిమం యూస్ చేసేది. రెండు ఏరియా లేయర్, పాయింట్ లేయర్. ఓకేనా. సో అర్థమైందా ఇప్పుడు? సో ఇప్పుడు ఈ కంట్రీ ఉందనుకో, దీనిలో రెడ్ కలర్ ఎందుకు లేదు? అంత లేవు. ఇది ఓన్లీ ఈ కలర్ వరకు ఎంత ఉందంటే సేల్స్ అంతే ఉన్నాయి. ఇది మరి బ్లూ ఎందుకు ఉందంటే దీని సేల్స్ 0. అట్లా సేల్స్ ఎక్కువ. సో అట్లా అనమాట. సో బేస్డ్ ఆన్ ద కంట్రీ సేల్స్ డెన్సిటీ అనేది వస్తుంది అనమాట. కలర్స్ అంటే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. అంటే ఎక్కువ సేల్స్ ఉన్నప్పుడు ఏ కలర్ రావాలని పెట్టుకున్నాం మనం, అది కాకుండా వేరేదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఇట్లా కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఒక్క నిమిషం. అజయ్, హలో, గుడ్ మార్నింగ్ అజయ్, చెప్పు. ఎప్పుడో లేచాను అజయ్, నేను క్లాస్లో ఉన్నాను. చూసా నేను చూసి నీకు కాల్ చేస్తాను అజయ్, క్లాస్ అయిపోగానే. నాకు 10కి అయిపోతుంది. 10కి అయిపోగానే క్లాస్ నేను కాల్ చేస్తాను నీకు. జాబులు చేసిన వాళ్ళు కూడా. సో ఇదనమాట. మనం ఇట్లా గ్రేడియంట్ తీసేస్తే గ్రేడియంట్ తీసేసేయచ్చు. గ్రేడియంట్ అంటే తెలుసు కదా, ఒక్కొక్క మెల్లమెల్లగా ఒక కలర్కి వెళ్ళిపోద్ది. సో గ్రేడియంట్ తీసేయచ్చు. మనం ఒక్కొక్క లిమిట్కి ఒక్కొక్క కలర్ ఇచ్చుకోవచ్చు, తీసేయచ్చు, రిమూవ్ లిమిట్ తీసేయచ్చు, ఏదైనా చేయొచ్చు. సార్టింగ్ సేమ్. ఆప్షన్స్లో
లెజెండ్, మాక్సిమం విజువల్ ఆబ్జెక్ట్స్, షో లేయర్, జూమ్ లెవెల్స్ అన్ని సేమ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ లేయర్ వచ్చేసరికి చార్ట్ లేయర్. ఇది మళ్ళీ కొత్తగా వచ్చిన లేయర్. సో దీనిలో డైమెన్షన్ ఏంటి, మెజర్ ఏంటి. సో డైమెన్షన్ వచ్చేసరికి నేను ట్రే తీసుకోవాలి, ఇచ్చేది ఏం లేదు. ఓకే, ప్రతి ఒక్క కంట్రీ మీద స్లైస్ చేయడానికి మనం ఏం తీసుకోవాలి. సో ప్రొడక్ట్ ఐడి తీసుకుంటున్నాను. ప్రొడక్ట్ ఐడి, మెజర్, అదేనా. ఒక్కొక్క కంట్రీ మీద ఒక్కొక్క పై చార్ట్ వచ్చింది. ఆ పై చార్ట్ కూడా మళ్ళీ ఏమైంది, డైమెన్షన్ ఇచ్చాం మనం. స్లైస్ దేని మీద అవ్వాలి, ప్రొడక్ట్ ఐడి మీద స్లైస్ అవ్వాలి. అంటే ఇక్కడ చూసాం అనుకో, కెనడాలో ప్రొడక్ట్ ఐడి 1000, దాని సమ్ ఆఫ్ సేల్స్ 1.84K, దాని షేర్ 3.3%. సేమ్ పై చార్ట్ లాగానే, సేమ్ పై చార్ట్, బట్ అన్ని కంట్రీస్ డిస్ప్లే చేస్తుంది. ఇట్స్ గుడ్ నో, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. డామ్ గుడ్. నీకు ఓకే, నీకు కంట్రీస్ తక్కువ ఉన్నాయి అనుకో, ఒక 10 కంట్రీస్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఓకే, దట్స్ గుడ్ కదా. లిమిటేషన్ ఆన్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫిక్స్డ్ నెంబర్, టాప్ 5 అదర్స్ ఉండదులే. వెరీ గుడ్. సో ఇప్పుడు చూడు ఇట్లా. సో ఏంటంటే చార్ట్ లేయర్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు, లేటెస్ట్ ఎడిషన్ అనమాట ఇది, నవంబర్ వర్షన్లో. సో చార్ట్ లేయర్ అంటే ఏం లేదు, ఒక కంట్రీ మీద ఒక డైమెన్షన్ వేరే డైమెన్షన్ తీసుకోవచ్చు, మెజర్ తీసుకోవచ్చు, పై చార్ట్ డిస్ప్లే చేయొచ్చు. ఓకే సార్, 2 లేయర్లు ఇచ్చాడు అయితే. లైన్ ఇంతకుముందు ఉంది. సో ఇంకా చూడు దీన్ని ఎలా డిస్ప్లే చేయాలి, పై చార్టా లేదా బార్ చార్టా. ఓకే, దాని హైట్ విడ్త్ మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు. సో కలర్స్, ఒపాసిటీ, అవుట్లైన్ కలర్. సో ఈ కలర్స్ లో మళ్ళీ సేమ్ ఉంటాయి. ఇప్పుడు నేను తీసాను అనుకో, సింగిల్ కలర్ బై మెజర్ అవి సేమ్, యాడ్ ఉన్న కలర్. నేను చెప్పేది ఏముంది. సో సార్టింగ్, ఇక్కడ సార్టింగ్ వర్క్ అవుతుంది, ఏది ముందు రావాలి ఏది వెనక రావాలనేది. షో లెజెండ్, షో టూల్ టిప్, మాక్సిమం విజువల్ తీసుకో. షో లేయర్, షో జూమ్ లెవెల్స్, ఇంక ఇవన్నీ సేమ్ ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా, సో అర్థమైందా. ఓకే స్వామి. సో ఇవి డిఫరెంట్ లేయర్స్, మనకున్న లేయర్స్. సో ఇంకొకటి వెనక కింద ఇంకొక లేయర్ ఉంటుంది, కానీ అది మామూలు బేస్ లేయర్, బేస్ మ్యాప్ అనమాట. ఇది ఏమి ఉండదు అనమాట. ఓకేనా. సో ఈ 5 లేయర్స్. ఇప్పుడు మ్యాప్ సెట్టింగ్స్కి వెళ్తాం. ఇది బేస్ మ్యాప్. వెనక మ్యాప్ మార్చాలంటే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ శాటిలైట్ మ్యాప్ పెట్టుకోవచ్చు, శాటిలైట్ మ్యాప్ వస్తుంది. లేదు ఫెయిల్ అంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ లేకుండా వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది. డిఫాల్ట్ అని అంటే డిఫాల్ట్ మ్యాప్ వస్తుంది. ఓకేనా. సో డిఫాల్టే పెడతాము. దాని తర్వాత ప్రొజెక్షన్ అంటే అడాప్టివ్ అని అంటేనేమో ఎంత స్పేస్ అయితే ఉందో అంత అడాప్ట్ అయిపోయి తగ్గిపోద్ది అనమాట. ఓకే, అలా కాకుండా మెర్కరేటర్ అంటే ఏంటంటే ఫుల్ పేజ్ ఉంటుంది. మ్యాప్ లాంగ్వేజ్ ఆటో అంటే ఆటో వస్తుంది. ఇంగ్లీష్ కావచ్చు, లోకల్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే మ్యాప్ మెజర్మెంట్ అనమాట. మెట్రిక్ మ్యాప్ మెజర్మెంట్స్ అది మనకు సంబంధించింది. సెలక్షన్ మెథడ్, లాసో మెథడ్, సర్కిల్, నన్ను. లాసో మెథడ్ అంటే ఏంటంటే ఒక లైన్ గీయచ్చు అనమాట చుట్టుపక్కల. ఇక్కడ ఇది మ్యాప్కి చుట్టూ లైన్ గీసి అంటే సెలెక్ట్ చేసుకోవాల్సినవి అట్లా చేసుకుంటే 2 సెలెక్ట్ అయినట్టు అనమాట. కన్ఫర్మ్ పుడితే సెలెక్ట్ అయిపోతాయి 2. అర్థమైందా. దాన్ని లాసో అంటారు. సెలక్షన్స్లో వస్తాయి, మళ్ళీ చెప్తాను. లాసో కాకుండా ఇప్పుడు నేను సర్కిల్ పెట్టాను అనుకో. ఓకే, సర్కిల్ పెట్టేసి సపోజ్ ఇక్కడ మనం ఇండియా ఉన్నాం అనుకో. ఇది సర్కిల్. సో ఇండియా దగ్గర నుంచి ఒక 5000 కిలోమీటర్స్ వరకు ఏమొస్తుంది అర్థమవుతుందా. 6000 కిలోమీటర్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. లాసో అంటేనేమో మనకు కావాల్సిన రౌండ్ చేస్తాం. సర్కిల్ అంటేనేమో సర్కిల్ మనం సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి ఇన్ని కిలోమీటర్స్ అట్లా సర్కిల్. అవి సెలక్షన్ మెథడ్స్ 2. ఆటో జూమ్ అంటే ఆటో జూమ్ అవుతుంది. ఇప్పుడు జూమ్ అయింది మనం సెలెక్ట్ చేస్తే ఆటో జూమ్ అది. సో అపేరెన్స్ జనరల్ సేమ్, ఇది మీకు తెలిసింది. ఓకే, లెజెండ్ సేమ్. షో లెజెండ్ ఎలా డిస్ప్లే చేయాలని ప్రజెంటేషన్
నావిగేషన్ మారుతుంది. సో ప్రజెంటేషన్ లో నావిగేషన్ ఆఫ్. నేను స్కాటర్ ప్లాట్ లో చెప్పాను చూసారా నావిగేషన్ ఏంటి, జూమ్ ఇన్, జూమ్ అవుట్, హోమ్, లెఫ్ట్, రైట్ నావిగేషన్. అది షో స్కేల్ బార్ అంటే ఏంటంటే ఇక్కడ కింద స్కేల్ బార్ ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్, 2000 కిలోమీటర్స్ అట్లా. ఆ స్కేల్ బార్ అనేది పోతుంది. లిమిట్ జూమ్ లెవెల్స్ అంటే జూమ్ లెవెల్స్ లిమిట్ చేయటం, ఎంతవరకు మాక్సిమం జూమ్ కాకుండా 8 ఇందా చెప్పాను కదా, 7 times జూమ్ అయ్యేటట్టు, 8 జూమ్ అయ్యేటట్టు అట్లా కాకుండా మాక్సిమం ఎంతవరకు జూమ్ అవ్వగలదో అంతవరకు పెడతాం అనమాట. సో జూమ్ లెవెల్స్ మనం రెస్ట్రిక్ట్ చెయ్యం. లిమిట్ ప్యాన్ నావిగేషన్ అంటే సేమ్ ఇది అంతే. నావిగేషన్ అయ్యేటప్పుడు లిమిట్ చేయటం అనమాట, ఎంతవరకే నావిగేట్ అవ్వచ్చు. నావిగేట్ అంటే ఇది అంటే ఏంటి, నావిగేట్ అవుతాం కదా, ఇట్లా నావిగేట్ అవ్వడం కూడా మనం లిమిట్ చేయొచ్చు అనమాట. ఓకే, అది ఎంతవరకు నావిగేట్ చేయాలనేది అనమాట. సెట్ ప్యాన్ లిమిట్ అని ఉంటుంది. సో క్లియర్ ప్యాన్ లిమిట్ అంటే ప్యాన్ లిమిట్ క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా మనం ఏంటంటే బేసిక్ గా కదిలించు. ఎందుకు అని అంటే మనకు నావిగేట్ అవడానికి, జూమ్ అవడానికి ఆటోమేటిక్ గా కావాలి కాబట్టి. సో ఇవి షో డీబగ్ ఇన్ఫో అంటే ఏం లేదు, ఇక్కడ పైన వస్తుంది అనమాట. రెజల్యూషన్ ఎంత, లెవెల్ ఏ లెవెల్లో ఉన్నావు, సెంటర్ ఏంటి అంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనమాట. సో ఇట్లా మనకి ఇన్ఫో వస్తుంది. సో ఇది మ్యాప్స్ గురించి అనమాట. ఓకే, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి, ఐఎమ్ వెరీ ష్యూర్. సో మీకు డౌట్స్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ క్లారిఫై చేసి నెక్స్ట్ టాపిక్ కి ఫర్దర్ గా కంటిన్యూ అవుతాం. ఓకేనా, 5 types ఆఫ్ లేయర్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, సో క్లియరా అందరికి? సో మీకు డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా, అందులో అనుమానమే లేదు. ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లియర్ చేసి ఫర్దర్ గా టాపిక్ అనేది కంటిన్యూ చేస్తాను రేపు. ఓకేనా, దీంతో మనకి చార్ట్స్ అనేవి ఫినిష్. ఓకే, ఆల్మోస్ట్ 55% అయిపోయినట్టే. ఓకే రైట్. అయితే మరా గిరీష్, నువ్వు నిన్న వీడియో చూసావా? డౌన్లోడ్ మార్నింగ్ వచ్చాను. హలో గిరీష్, సారీ, నేను మార్నింగ్ వచ్చాను, అది ఇందాకే డౌన్లోడ్ చేశాను. ఓకే చూడు అది. ఓకేనా, నేను 4 చార్ట్స్ చెప్పాను, అవన్నీ చూడు. అదే ఓకేనా, అలాగే స్వామి. రైట్. అయితే మరా చూడు, ప్రాక్టీస్ చేయగల డౌట్ ఉంటే రేపు అడుగు, చెప్తాను, నో ప్రాబ్లం. సరే స్వామి. ఓకే రైట్. అయితే మరి హేమంత్, నువ్వు లైన్ లో ఉండు.